చూడండి రైతు మిత్రులారా, మనం ఈరోజు ఆంత్రకాల్ను తీసుకొచ్చాము. ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఇది ఫంగల్ డిసీజెస్ ఉన్నట్లయితే ఫంగల్ డిసీజెస్ను కంట్రోల్ చేస్తుంది. రైతు మిత్రులారా, ఇది ఆంత్రకాల్ తెగుళ్ళ నివారిస్తుంది. క్లోరాంటిస్ తీసుకొచ్చాము. ఇందులో క్లోరాంత్రినిపోల్ 0.4% గ్రాన్యూల్స్ అనేది ఉంటుంది. ఇది మనం ఒక స్ప్రేయర్ పంప్కి వచ్చేసి 10 ml చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, ముందుగా మనము ఆంత్రకోళ్ళు వేసిన తర్వాత ఇక్కడ పురుగు మందు క్లోరాంటిస్ తీసుకున్నాము. దీంట్లో క్లోరాంత్రినిపోల్ 0.4% గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఇది 10 ml చొప్పున వేయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ml క్యాప్ అవి ఇది మనము 5 ml క్యాప్ను 2 సార్లు పోయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ విధంగా మనము 5 ml క్యాప్ను 2 సార్లు పోసిన తర్వాత మరొకటి హ్యూమిసన్ను తీసుకున్నాము. ఇందులో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ లాంటి కెమికల్స్ ఉంటున్నాయి. మిత్రులారా, ఇవి మొక్కకు కావాల్సినటువంటి గ్రోత్ను అందిస్తూ ఉంటుంది. దీన్ని మనము ఒక స్ప్రే పంప్కు 50 ml చొప్పున మనము పోయాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, చూడండి రైతు మిత్రులారా, ఆంత్రకోల్ వచ్చేసి ఒక 20 గ్రాములు ఒక స్ప్రే పంపుకు, క్లోరాంత్రినిపోల్ 0.4 వచ్చేసి 10 ml వేసుకున్నాక హ్యూమిసన్ను 50 ml చొప్పున స్ప్రేయర్ పంపులో వేసుకొని స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు వచ్చే వరకు నింపి స్ప్రేయర్ పంపుకు మూతి వద్ద క్యాప్ను బిగించి మనము నారుమడిలో ఇప్పుడు పిచికారీ చేస్తున్నాం. మిత్రులారా, అంటే స్ప్రే చేస్తున్నాము. ఈ విధంగా నారుమడిలో మనము స్ప్రే కనుక చేసుకున్నట్లయితే వరిలో వచ్చే అన్ని రకాల తెగుళ్లను, అన్ని రకాల కీటకాలను నివారిస్తూనే మనము తర్వాత నారు అనేది గ్రో కావడానికి హ్యూమిస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము వరి పంటలో నారు దిశలో 2 సార్లు మనము స్ప్రే చేసుకుంటే పురుగులు, కీటకాలు, తెగుళ్ళు అన్నీ నివారిస్తూనే మనము అధిక పిలకలు వస్తూ అధిక గ్రోత్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.